శ్రీమాత్రే నమః. ఉగాది పచ్చడి విశిష్టత. తినేటప్పుడు ఈ శ్లోకం చదివితే అన్నీ శుభాలే. ఉగాది పచ్చడి ఎలా చేయాలి? ఉగాది నాడు దీన్ని చేయడం వెనుక అర్థం పరమార్థం ఏంటో మీకు తెలుసా? ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా చేసే ఉగాది పచ్చడి అంతరార్థం ఏమిటి మీకు తెలుసా? ఉగాది పచ్చడిలో షడ్రుచులు దేనికి సంకేతం? ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎందుకు వేస్తారు? ఉగాది పచ్చడి స్వీకరించేప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి? ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉగాదికి ప్రత్యేకత తెచ్చేది పచ్చడే. తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. మామూలుగా ఏ పండుగ రోజునైనా స్పెషల్ పిండి వంటలు, గారెలు, బూరెలు, పాయసం లాంటి వంటకాలు ఉంటాయి. కానీ ఉగాది స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే. తెలుగువారికి మాత్రం ప్రత్యేకమైన ఈ ఉగాది పచ్చడి గురించి తెలుసుల సమ్మేళనం. మరి ప్రాంతాల్లో షడ్రుచుల సమ్మేళనంగా తయారయ్యే ఉగాది పచ్చడి తెలుగువారికి మాత్రం జీవితంలో వచ్చే కష్టాలు, సుఖాలు సమానంగా స్వీకరించాలనే ఉద్దేశం అందరికీ అందించడమే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కొక్క పదార్థం మనిషి జీవితంలో ఒక్కొక్క అనుభవాన్ని ప్రతీక శాస్త్రం చెబుతుంది. రుచుల కీలకం. ఉగాది పచ్చడి తయారీలో తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే 6 రకాల రుచులు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉగాది పచ్చడిలో ఏ రుచి కోసం ఏ పదార్థం వాడతారో చూద్దాం. తీపి. ఉగాది పచ్చడి తీపి కోసం కొత్త బెల్లాన్ని వాడతారు. బెల్లం శరీరానికి శక్తిని అందించి జీర్ణక్రియలకు దోహదం చేస్తుంది. బెల్లం మధురంగా ఉంటుంది. ఆ మధురమైన రుచి రానున్న కొత్త సంవత్సరంలో మనకు సుఖ సంతోషాలు అందించాలని కోరుకుంటూ బెల్లం అందులో వాడతాం. పులుపు. ఉగాది పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండును వేస్తారు. చింతపండులో పులుపు కఫంలో వాతావరణంలో వచ్చే రుగ్మతలను పోగొట్టేందుకు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అలాగే పులుపు రుచి విసుగు సంకేతం. నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ విసుగు చెందకుండా నేర్పుగా, ఓర్పుగా ఉండాలనే సంకేతం మనకు ఈ పులుపు నేర్పుతుంది. కారం. ఉగాది పచ్చడిలో మూడోది రుచికి కారం. ఇందుకోసం మిరియాల పొడి లేదా పచ్చి మిరపకాయలు గాని, మిరప్పొడి గాని వాడతారు. కారం మనిషి శరీరంలోని హానికర క్రిములను నాశనం చేసి పంచేంద్రియాలను చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తుంది. కారం కఠినమైన పరిస్థితుల సంకేతం. కొత్త సంవత్సరంలో జీవితంలో ఎదురయ్యే కఠినమైన పరిస్థితులను ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతానికి ఉగాది పచ్చడిలో కారానికి సూచిక. ఉప్పు. ఉగాది పచ్చడిలో 4వ రుచి ఉప్పు. దీనికోసం సముద్ర ఉప్పు గాని, సముద్ర లవణం గాని వాడతారు. ఉప్పు మనిషికి ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. ఉప్పు లేని కూర చప్పదనం అని కవులు కూడా వర్ణించారు. ఉప్పు లేకపోతే జీవితం నిష్కరంగా ఉంటుంది. ఉగాది పచ్చడిలో ఉప్పు రుచికి కొత్త సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నూతన ఉత్సాహంతో, తేజోవంతంతో ఉండాలని స్ఫూర్తి అందిస్తుంది. చేదు. ఉగాది పచ్చడిలో చేదు కోసం లేత వేప పువ్వు వాడతారు. వేప పువ్వు ఋతువులు మారడం వల్ల కలిగే అనేక రుగ్మతలను తరిమికొడుతుంది. చేదు రుచి రానున్న సంవత్సరంలో జీవితంలో కలిగే బాధలు, దుఃఖానికి సంకేతంగా నిలుస్తుంది. అప్పుడప్పుడు జీవితానికి చేదు అనుభవాలు కూడా అనుభవించే అవసరం కదా. చేదు అనుభవాలను పాఠాలను తీసుకుని ముందుకు వెళ్లాలనే సంకేతం ఇది. ఉగాది పచ్చడిలో వగరు రుచి కోసం అప్పుడప్పుడు వేస్తున్న లేత మామిడి పిందెలు వేస్తారు. లేత మామిడి పిందెలు శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఉగాది పచ్చడిలో వగరు రుచి కొత్త సవాలు సంకేతం. రానున్న సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లను మనం సిద్ధంగా ఉండడమని ఉగాది పచ్చడికి వగరు రుచి అర్థం. నూతన సంవత్సరం ఉగాది పచ్చడి తినేటప్పుడు తప్పకుండా చదవవలసిన శ్లోకం ఇది. శతాయుషు వజ్రదేహం తదార్థం సుఖనిత్యం సర్వారిష వినాశనం నింబ కదంబ భక్షం. దానికి అర్థం శత అంటే 100 సంవత్సరాల ఆయుష్ కలగాలని, వజ్రదేహం వజ్రం, రత్నం లాంటి బలమైన ఆరోగ్యవంతమైన శరీరం కోసం, సర్వ సంపద అన్ని రకాల సంపద లభించేందుకు, సర్వారిష వినాశనం అన్ని అశుభాలను, కష్టాలను తొలగించేందుకు, నింబపత్ర భక్షం నేను ఈ నిమ్మపత్రాన్ని, వేపాకు భక్తిపూర్వకంగా భుజిస్తున్నాను. ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను కోరుకుంటూ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సుఖదుఖాలను సమానంగా మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి ఈ ఉగాది పచ్చడిని తినడం ద్వారా సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉండాలి. అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు.